ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సింగరేణి, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. టన్నెల్లో 12 కిలోమీటర్ల తర్వాత దాదాపు 200 మీటర్ల దూరం శిథిలాలు పేరుకుపోయి ఉన్నట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారి వెల్లడించారు. టన్నెల్ లోపలకు చుట్టుపక్కల నుంచి బురద నీళ్లు వస్తున్నాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. టన్నెల్లో సహాయక చర్యలపై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి శేఖరాచారి సిద్ధంగా ఉన్నారు. చారి చెప్పండి. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ ద్వారా ఇక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. దాదాపుగా ఈ ప్రమాదం నిన్న ఉదయం 8:30కు జరిగింది. దాదాపుగా 7:30 గంట అంటే 27:30 గంటలు కావచ్చింది ప్రమాదం జరిగి కూడా. సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే మనకు ప్రాథమిక సమాచారం అందుతున్నప్పటికీ లోపల డీవాటరింగ్ జరుగుతుందని చెప్తా ఉన్నారు. డీవాటరింగ్ అంటే బురదతో కూడినటువంటి డీవాటరింగ్ జరుగుతూ ఉంది. దానికోసం డీవాటరింగ్ చేసేందుకు దాదాపు 7 మోటార్లు అంటే 750 HP మోటార్లు నడుస్తున్నట్టుగా మనకు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే నిమిషానికి 10,000 లీటర్ల నీరు డీవాటరింగ్ కావాలి. కానీ అక్కడ బురద ఉండడంతో కేవలం 3,500 లీటర్లు మాత్రమే నిమిషానికి డీవాటరింగ్ బయటికి వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మొత్తంగా ఆటంకం అయితే కలుగుతూ ఉందని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ రెస్క్యూ టీంలు ఎన్డీఆర్తో పాటు తర్వాత ఫైర్ స్టేషన్ సంబంధించిన వాళ్ళు తర్వాత 4-5 రకాల దాదాపు 300 పైచీలకు మంది సిబ్బంది కూడా ఇక్కడ రిస్క్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా లోపలికి వెళ్ళాలంటే కూడా అతి కష్టంగా ఉందని చెప్పేసి అయితే ప్రాథమికంగా ఒక ఫోటో మాత్రం ఒక అతని చేయి కనిపిస్తుంది అన్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒక ఫోటోలో. ఇప్పుడు ప్రాథమికంగా అయితే అది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది అధికారికంగా చెప్పలేదు, అనధికారికంగా మాత్రమే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ లోపలికి వెళ్ళినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, రెస్క్యూ టీమ్స్ కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే బురద చాలా ఉంది, తర్వాత వాటర్ చాలా ఉంది. ఈ రోజు సాయంత్రం కానీ వాటర్ డీవాటరింగ్ అయితే మిగతా ఎట్లా ఉంటుంది లోపల అనే విషయం కూడా చెప్పొచ్చు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ షిఫ్టుల వారీగా పనిచేస్తూ ఉన్నారు. షిఫ్టుల వారీగా పూర్తి స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, తర్వాత డీఆర్ఎఫ్ కావచ్చు, వివిధ రిస్క్ టీంలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 300 మందికి పైగా కూడా ఇక్కడ రిస్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ రివ్యూలు చేస్తున్నప్పటికీ కూడా అయితే జరిగేదంతా కూడా జరిగింది, ముందస్తు అంచనా లేక కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏర్పాట్లు అయితే రెస్క్యూ టీంలు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇంత పెద్ద ప్రమాదం జాతీయ స్థాయిలో అటువంటి దీనిపైన కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. స్వయంగా ప్రధానమంత్రి కూడా దీనిపైన స్పందించి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పినప్పటికీ ఇక్కడ సహాయ సహకారాలు అంటే పూర్తి స్థాయిలో రిస్క్ చేస్తున్నప్పటికీ లోపల జరగాల్సినటువంటి ప్రమాదం చాలా పెద్ద మొత్తంలో జరిగిపోయింది. 8 మంది అంటే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు 8 మంది, 2 ఇంజనీర్లు, తర్వాత 2 ఆపరేటర్లు, మిగతా 4 కార్మికులు కూడా ఇక్కడ లోపల ఇరుక్కున్నటువంటి పరిస్థితి.
వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేసి ఇక్కడ ఇరుక్కపోయారు పాపం వాళ్ళని చెప్పేసి ఇక్కడ చూసిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఇదంతా సంఘటన కూడా హృదయ విదారకమైనటువంటి సంఘటనగా చెప్పవచ్చు. ఇక్కడ ఇదే టన్నెల్ ఇక్కడ మన కెమెరామెన్ చూపిస్తా ఉన్నాడు. ఈ టన్నెల్లో 14 కిలోమీటర్ల లోపల ఈ సంఘటన జరిగింది. అయితే రాత్రి నుంచి కూడా రెస్క్యూ టీం ఒక 12 కిలోమీటర్ల మేర లోపలికి వెళ్ళినప్పటికీ అక్కడ వాటరు బురదతో కూడినటువంటి వాటర్ వచ్చింది. అక్కడ మనం పైకి చూడవచ్చు. పైకి పూర్తి స్థాయిలో ఈ టన్నెల్ పైన ఇంత హైట్ ఇంత ఎత్తు మేర ఉన్నటువంటి దానికి అక్కడ భద్రత కోసం ఈ టన్నెల్ భద్రత కోసం రిబిట్ వేస్తారు. రిబిట్లు అంటే సిమెంట్తో కూడినటువంటి ఒక బ్రిడ్జ్ మాదిరిగా పైన కూలకుండా వేస్తారు. అయితే అక్కడ వాటర్ లీక్ కావడంతో ఒక్కసారిగా ఆ రిబిట్ వేసినటువంటిది వీళ్ళు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమా మరి ఏంటనే విషయం పక్కకు పెడితే వాళ్ళు అదైతే ఒక్కసారిగా కుప్పకూలింది. ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడ అటువైపు అంటే లోపల తవ్వుతున్నటువంటి పనులు చేస్తున్నటువంటి 8 మంది అక్కడనే ఇరుక్కున్నారు. మిగతా 42 మంది మొత్తం 50 మంది పనులకు వెళ్తే 42 మంది చాలా కష్టం మీద బయటకు వచ్చారు. ఒక ముగ్గురికైతే గాయాలైతే వాళ్ళ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. మిగతా 42 మంది క్షేమంగానే వచ్చారు. కానీ 8 మంది మాత్రం లోపలలోనే చిక్కున్నారు. ఆ లోపల వాళ్ళని తీసుకురావడానికి చాలా రిస్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముందస్తుగా అంతే గతంలో కూడా అక్కడ ఆ టన్నెల్ వాటర్ వచ్చిందని చెప్పేసి పనులు ఆపినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దాన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడము అది ఏ స్థాయిలో అంటే అది ఫిట్ చేశారనేది దాని ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమా ఏంటో కానీ మొత్తానికైతే ఆ రిబిట్ బాగానే ఉందని చెప్పేసి ముందరికి మళ్ళీ తోవడానికి వెళ్ళినటువంటి క్రమంలో ఒక్కసారిగా ఏదైతే ఆ భద్రతకు సంబంధించినటువంటి రిబిట్ ఉందో అది ఒక్కసారిగా కుప్పకూలింది. కుప్పకూలేసరికి అక్కడ ఉన్నటువంటి మిషనరీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి అంతా కూడా ఒక్కసారిగా కుప్పకూలడంతో వాటర్ వచ్చేసి బురదమయంగా మారింది. వీళ్ళంతా కూడా ఆ సౌండ్కు భయభ్రాంతులకు గురైనటువంటి వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని 42 మంది బయటకైతే వచ్చారు. కానీ చాలా మందిని కూడా బయటకు తీసుకొచ్చారు. కానీ 8 మంది మాత్రం బయటికి రాలేకపోయారు. దాదాపు 27 గంటలన్నర అంటే ఒక రోజు పైగా వాళ్ళు లోపల ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళను క్షేమంగా తీసుకొస్తామని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళకు ఆక్సిజన్ ఉందా లేదంటే కరెంట్ అయితే లేదని తెలుసు క్లియర్గా. నిన్నటికెళ్ళి ఒక 12 కిలోమీటర్ల వరకు అయితే పవర్ ఉంది. తర్వాత లోపల సైడ్ నుంచి ఏమైనా పోవడానికి అవకాశం ఉందా అంటే అది కూడా లేనట్టుగా కనిపిస్తుంది. సైడ్ నుంచి డ్రోన్స్ ఏమైనా పంపిస్తారా అయితే ఫొటోస్ అయితే కొన్ని వచ్చాయి. దాంట్లో ఒక చెయ్యి కనిపిస్తుందని చెప్పేసి ప్రాథమికంగా అయితే అనాధికారికంగా అయితే చెప్తా ఉన్నారు. కానీ అధికారికంగా అయితే ఇప్పటి వరకు కూడా అధికారులు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏది కూడా ఇప్పటివరకు చెప్పలేదు. కేవలం లోపల నిన్న ఉదయం చిక్కుకుంటే సాయంత్రం తర్వాత మంత్రులు వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లతో సహా కొన్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. రిలీజ్ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి కూడా రెస్క్యూ టీంలు వచ్చేసాయి. తర్వాత వివిధ బృందాలు వచ్చేసాయి. కానీ పనులు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ బురద లోపలికి అంటే వేగంగా చేసే అవకాశం లేకుండా బురదతో కూడినటువంటి వాటర్ ఉంది కాబట్టి అసలు వాటర్ డీవాటరింగే స్లో అవుతా ఉంది. అంటే నిమిషానికి 10,000 లీటర్ల వాటర్ బయటికి రావాల్సినట్టుగా అక్కడ మోటార్లు ఫిట్ చేశారు. కానీ కేవలం ఆ బురద ఉండడంతో నత్తనడకన 3,500 లీటర్లు మాత్రమే నిమిషానికి వస్తుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ రెస్క్యూ టీం అయితే రెస్క్యూ చేస్తూ ఉంది. అధికారులు అయితే ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ రిజల్ట్ ఎట్లా ఉంటుంది, తర్వాత వాళ్ళ లోపల పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, తర్వాత అక్కడ వాళ్ళకు ఆక్సిజన్ అందుతుందా లేదా అన్న విషయం పైన కూడా పూర్తిగా అంచనాలు వేయాల్సి ఉంటుంది. వీళ్ళతో పాటుగా చాలామంది కూడా రిస్క్ తీసుకునే క్రమంలో వివిధ వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసి దయనీయంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ టన్నెల్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.